హాయ్ అండి. మా అమ్మ శుభలక్ష్మి ఛానల్కు స్వాగతం. ఈరోజు మా అమ్మ పప్పు మామిడికాయ వండిందండి. చూస్తున్నారు కదా కర్రీ ఎలా కనబడుతుందో మీకు, రొంగు గడ్డ అంతా. దానికి తోడు అప్పడాలు ఒకటి జాయింట్ చేసి మరీ వండిందండి. నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు అంతా ఎలాగుంది చూసారు కదా. ఇప్పుడు మా అమ్మ వంట కూడా మొదలు పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇవాళండి పప్పు మాడుకుంటున్నానండి. అందులో కావాల్సిన సరుకులు 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ రేకలండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, మామిడికాయ, పప్పు అండి, కందిపప్పు కడిగి పెట్టిన పప్పు. ముందుగా మనం పప్పు ఉడికించుకోవాలండి. కందిపప్పు పప్పు ఉడుకుతుందండి. ఒక 10 నిమిషాలు ఉడికితే మెత్తగా పావుగంట అయిందండి. పప్పు ఉడికిందో లేదో చూస్తా అండి. ఇంకా కొద్ది లైట్గా ఉందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నానండి. 5 నిమిషాలు పడుతుంది. కందిపప్పు ఇంకా కొద్దిగా పులుపు ఉందండి. కందిపప్పు ఉడకంటే వేస్తే మామిడికాయలు ఉడకదండి బాబు. పప్పు మెత్తగా ఉడికాక వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు. అది పాటించండి. ఇంకా లైట్గా ఉందండి. మనం ఏదైనా వండుకునేటప్పుడు కంగారు పడకూడదండి. నెమ్మదిగా చేసుకోవాలండి. పప్పు ఉడికిందండి. మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు నాకు పప్పు మామిడికాయ అంటే చాలా ఇష్టం అండి. అలాగా మా అబ్బు కూడా బాగా ఇష్టంగా తింటాడండి. వారానికి 2 సార్లు అన్న వండుకుంటామండి మేము పప్పు మామిడికాయ. ఒక 10 నిమిషాలు పడుతుంది. మూత పెడుతున్నానండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసాను కదండి, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. లేకపోతే అడుగొట్టేస్తుందండి. అండి 10 నిమిషాలు ఆగండి. ఇప్పుడే పప్పు ఉడికిందండి. 2 నిమిషాలు ఉడికిద్దామండి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత కారం అండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. బాగా మెదుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిందామండి. ఈ పప్పులో ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది కూడా ఒకసారి వేసి ట్రై చేయండి.
పప్పు ఉడికిపోయిందండి. పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు మూకుడు పెట్టానండి. ఓ 3 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకోవచ్చండి 3 చెంచాలు. పప్పులోకి ఇప్పుడు అప్పడాలు వేపుతున్నానండి. తాలింపు వేసుకోనండి. శుభ్రంగా వేపుకోవాలండి. పోపు అన్నీ వేపుకోవాలండి. బాగా వేపుకొని పప్పులో వేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి. పప్పులు వేసుకోవడం అండి. పప్పు రెడీ. గట్టిగా తిప్పేసుకొని పప్పు రెడీ అయిపోయిందండి. హలో అండి, ఫైనల్గా పప్పు రెడీ అయిపోయిందండి. మా అమ్మ రుచిగా వండింది. అప్పడాలు కూడా వేయించి సిద్ధంగా ఉంచిందండి. ఇప్పుడు మేము అందరం భోజనం చేసేయడమే. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ శుభలక్ష్మి ఛానల్ అండి ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. గుమగుమలాడే పప్పు రెడీ. ఇప్పుడు భోజనం చేస్తామండి అందరూ. ఫైనల్గా పప్పు కంప్లీట్ అయిందండి. గుమగుమలాడిపోయే పప్పు మామిడికాయ పప్పు అండి. దీంట్లోకి అప్పడాలు కూడా వేయించి నంచుకుంటే ఆ రుచే వేరేగా ఉంటుందండి. మా అమ్మ చేతి రుచి చాలా బాగుంటుందండి. మీకు మా అమ్మ చేతి రుచి బాగా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.